వెల్కమ్ టు శిరీష కిచెన్. హెల్దీగా టేస్టీగా ఏదన్నా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ బర్ఫీ ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. దీనికోసం కావాల్సినవి 1 కప్పు చట్నీ శనగపప్పు, 1/2 కప్పు మకానా, 1/2 కప్పు డెసినట్ కోకోనట్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉండే ఎండు కొబ్బరిని తురుముకొని తీసుకోవచ్చు. 1/2 కప్పు బాదము జీడిపప్పు కలిపి తీసుకోవాలి. 1 కప్పు బెల్లము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు శనగపప్పు, 1/2 కప్ మకానా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అదే మిక్సీలో 1/2 కప్ దాకా డ్రై ఫ్రూట్స్ తీసుకొని మిక్సీ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి తురుము, 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసి ఇది మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బర్ఫీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం యాడ్ చేసుకొని 1/2 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగించుకొని 5 నిమిషాలు మరిగించుకోవాలి. పాకం వచ్చే అవసరం లేదు. బెల్లంలో రాళ్ళు ఉన్నాయని డౌట్ ఉంటే బెల్లంని ఈ టైంలో వడబోసుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని సిరప్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అందులో ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది వేగడానికి 5 నిమిషాలు పడుతుంది అంతే. ఈ విధంగా అంతా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే త్వరగా చిక్కబడిపోతుంది. ఈ విధంగా సిరప్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఈ విధంగా మనకి బర్ఫీ మొత్తం 10 నిమిషాల్లో దగ్గర పడుతుంది. బర్ఫీ ప్యాన్ని వదిలేసే టైంకి ఇది మనకి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ విధంగా మనకి గెంటెతో టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. మరీ ఎక్కువసేపు వేడి చేయమాకండి, బర్ఫీ గట్టి పడుతుంది. ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోగానే మనం దీన్ని స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మనకి నచ్చిన షేప్స్ కట్ చేసుకుంటే చల్లారిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే బర్ఫీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.